तेलंगाना कानून साज असम्बली में साबिक़ वज़ीर-ए-आज़म डॉक्टर मनमोहन सिंह को भारत रत्न देने की ख्वाहिश करते हुए मुत्तफ़िक़ा तौर पर करारदाद मंजूर की गई और तमाम अरकान ने साबिक़ वज़ीर-ए-आज़म की खिदमात को नाकाबिले फरामोश करार दिया। मनमोहन सिंह की खिदमात को खिराज पेश करने के लिए आज असम्बली का खुसूसी इजलास मुनक़िद हुआ। इस मौके पर चीफ मिनिस्टर रेवंत रेड्डी ने मनमोहन सिंह की खिदमात को खिराज पेश करते हुए कहा कि अलहदा रियासत तेलंगाना की तश्कील में साबिक़ वज़ीर-ए-आज़म का अहम रोल रहा था। उनके दौर में नई रियासत की तश्कील अमल में लाई गई, इसलिए वो मरकज़ी हुकूमत से ख्वाहिश करते हैं कि मनमोहन सिंह को भारत रत्न अवार्ड से नवाजें। उन्होंने कहा कि हैदराबाद में वाक़ फाइनेंशियल डिस्ट्रिक्ट में आनजहानी वज़ीर-ए-आज़म का मुजस्समा भी नस्ब किया जाएगा। इस सिलसिले में तमाम अरकान की तजावीज़ और मशवरे लिए जाएंगे। उन्होंने कहा कि मनमोहन सिंह तेलंगाना समाज के दिलों में बसे हैं। उन्हीं के दौर में यूपीए हुकूमत ने कौमी दही ज़मानत स्कीम का आगाज़ किया था। तेलंगाना के पसमानदा ज़िले महबूबनगर से इस स्कीम का आगाज़ किया गया था। चीफ मिनिस्टर ने कहा कि मनमोहन सिंह ने न सिर्फ माशियात बल्कि माहिर असलाहात भी थे। उनके 10 साल दौर में मुल्क की काफ़ी तरक्की हुई। वज़ीर-ए-आज़म से कबल मनमोहन सिंह ने मरकज़ी वज़ारत फाइनेंस के मुशीर, RBI के गवर्नर, प्लानिंग कमीशन के डिप्टी चेयरमैन के अलावा वज़ीर फाइनेंस की हैसियत से भी नुमाया खिदमात अंजाम दी। डिप्टी CM मल्लू भट्टी विक्रमार्का, रियासती वज़ीर उत्तम कुमार रेड्डी और दीगर वज़रा ने भी साबिक़ वज़ीर-ए-आज़म मनमोहन सिंह की खिदमात को खिराज अक़ीदत पेश किया। प्रधानी डॉक्टर मनमोहन सिंह गारिकी अत्युन्नत पुरस्कारं भारत रत्न प्रदाనం చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతూ ఈ సభ తీర్మానం చేస్తుంది। అధ్యక్ష, డాక్టర్ మన్మోహన్ సింగ్ గారి గురించి ఈ దేశంలో ప్రతి యువకుడికి, ప్రతి రైతుకు, ప్రతి పేదవాడికి మనం ప్రత్యేకంగా చెప్పవలసిన అవసరం లేదు। ఎందుకు అంటే ఈ దేశంలో LPG లిబరలైజేషన్, ప్రైవేటైజేషన్, గ్లోబలైజేషన్ సరళీకృత ఆర్థిక విధానాలను తీసుకొచ్చి ప్రపంచంతోనే పోటీ పడే విధంగా మన భారతదేశాన్ని తీర్చిదిద్దడంలో మన తెలంగాణ బిడ్డ PV నరసింహారావు గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు ఆర్థిక మంత్రిగా వారు వేసిన పునాదులు ఈరోజు భారతదేశం ప్రపంచ దేశాలతో పోటీ పడడానికి పూర్తి స్థాయిలో మనం పోటీ పడుతున్నాము అని అంటే ఆనాడు డాక్టర్ మన్మోహన్ సింగ్ గారు తీసుకున్న నిర్ణయాలు। అదేవిధంగా అధ్యక్ష, ఈరోజు ప్రపంచమే గర్వించదగ్గ ఆర్థికవేత్త। ఈ ఆర్థికానికి సంబంధించి గ్లోబల్ ట్రేడ్కి ఈ దేశ ద్వారాలు తెరిచి ప్రపంచంలో భారతదేశాన్ని గొప్పగా నిలబెట్టినటువంటి ఒక గొప్ప ఆనాటి ఆర్థిక శాఖ మంత్రులుగా, దేశ ప్రధానిగా వారు తీసుకున్న నిర్ణయాలన్నీ కూడా ఉపయోగపడుతున్నాయని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు అధ్యక్ష। కేవలం ఈ దేశ ఆర్థిక విధానాలకు మాత్రమే సంబంధం కాకుండా ఈ దేశంలో ఉన్నటువంటి అనేక అసమానతల్ని, ఈ దేశంలో ఉన్నటువంటి సామాజిక పరిస్థితులను కూడా పూర్తిగా అవగాహన చేసుకొని వాటన్నిటికి కూడా అపారమైన సేవ చేసి చట్టాల ద్వారా ఈ దేశంలో ప్రజల్ని ధైర్యంగా నిలబెట్టినటువంటి వ్యక్తి కూడా డాక్టర్ మన్మోహన్ సింగ్ గారు అధ్యక్ష। దేశ సామాజిక రంగానికి వారు చేసినటువంటి సేవల్లో ఆనాడు UPA చైర్పర్సన్గా శ్రీమతి సోనియా గాంధీ గారి ఆధ్వర్యంలో దేశ ప్రధానిగా మన్మోహన్ సింగ్ గారు తీసుకున్నటువంటి కార్యక్రమాలు అనేక కుటుంబాలని దారిద్ర్యం నుండి బయటపడేయటమే కాకుండా పేద ప్రజల అభ్యున్నతి కోసం, సామాజిక రంగంలో భేదాభిక్కి ప్రజల సమున్నతి కోసం, వాళ్ళ హక్కుల కోసం అనేక చట్టాల రూపకల్పన చేసినటువంటి విషయాన్ని కూడా మనం అందరం గుర్తు చేసుకోవాల్సినటువంటి సందర్భం అధ్యక్ష। ముందు కానీ ఆ తర్వాత కానీ ఏ కేంద్ర ప్రభుత్వము కూడా మరి రైతులకి రుణమాఫీ చేయలేదని చెప్పి నేను మనం చేస్తున్నాను। మన్మోహన్ సింగ్ గారు ప్రధానమంత్రిగా మొత్తం భారతదేశంలో రైతుల రుణం మొత్తం మాఫీ చేసిన ఘనత వారికి దక్కుతుందని చెప్పి నేను మనం చేస్తున్నాను। అదేవిధంగా వారు తీసుకొచ్చిన కొన్ని హిస్టారిక్ లెజిస్లేషన్స్, ఈరోజు మనం ఉంటాం, రేపు ఇంకోరు ఉంటారు, కానీ చరిత్రలో నిలబడిపోయే లెజిస్లేషన్స్। ఆనాడు
సోనియా గాంధీ గారు నేషనల్ అడ్వైజరీ కౌన్సిల్ అని ఒక అడ్వైజరీ కౌన్సిల్కి చైర్పర్సన్గా ఉండి, మరి మన్మోహన్ సింగ్ గారు ప్రధానమంత్రిగా అడ్వైజరీ కౌన్సిల్ మరి ఈ యూపీఏ ప్రభుత్వానికి కొన్ని సజెషన్స్ సూచనలు ఇచ్చేవారు. సోనియా గాంధీ గారి నాయకత్వంలోని నేషనల్ అడ్వైజరీ కౌన్సిల్ సూచనల మేరకు ప్రధాని మన్మోహన్ సింగ్ గారి యూపీఏ ప్రభుత్వం నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ స్కీమ్ చట్టంగా తీసుకు बीआरएस के कारकुन